సూపర్ మూన్ అనగా సూపర్ మూన్ సూపర్ మూన్ అనగా ఒక ఈ భూమికి మరియు చంద్రుడికి మధ్య దూరము కామన్గా ఉండే దూరం కంటే ఎక్కువ ఉంటే దానినేమో అపేచి అంటారు. అలా కాకుండా ఉన్నటువంటి దూరం కంటే తక్కువ దూరం ఉంటే దాన్ని పెరిజీ అంటారు. అంటే తక్కువ దూరం ఉంటేనేమో పెరిజీ, ఎక్కువ దూరం అంటే ఆపేజీ అంటారు. ఇలా తక్కువ దూరం ఉన్నటువంటి చంద్రుడు ఇంకా తక్కువ దూరానికి వస్తే అప్పుడు దానిని సూపర్ మూన్ అంటారు. అంటే భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చే దృగ్విషయాన్ని పెరిజీ అన్నాం. పెరిజీ కంటే తక్కువ దూరానికి వస్తే చంద్రుడు దానిని సూపర్ మూన్గా పిలుస్తారు. అంటే సూపర్ మూన్ అన్నప్పుడు ఈ సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడి అప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ అధిక మొత్తంలో ఎర్రగా కనిపిస్తాడు, మరియు 14% అదనంగా కనిపిస్తాడు. మనకి దగ్గరగా వచ్చింది కాబట్టి పెరిజీ కంటే ఇంకా దగ్గరగా వచ్చింది కాబట్టి 14% చంద్రుడు అధికంగా కనిపిస్తాడు, మరియు ఉన్న రంగు కంటే ఎరుపుగా కనిపిస్తాడు. అందుకే దానిని సూపర్ మూన్ అన్నారు. ఇక నెక్స్ట్ ఒక సంవత్సరములో సంభవించేటువంటి ఆ గ్రహణము మరలా తిరిగి, అంటే గ్రహణం ఒక సంవత్సరములో సంభవించే గ్రహణం మరలా ఇదే సంవత్సరంలో ఇదే విధంగా మరలా తిరిగి రావాలంటే పట్టే సమయాన్ని 18 సంవత్సరాల 10 రోజులు అంటారు. 18 సంవత్సరాల 10 రోజులు అంటారు. అంటే 18 సంవత్సరాల 10 రోజుల కాలానికి మరలా ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహణం, అది చంద్రగ్రహణమే కావచ్చు, సూర్యగ్రహణమే కావచ్చు, మరలా 18 సంవత్సరాల 10 రోజుల నాడు తిరిగి ఏర్పడింది. అంటే ఒక్క సంవత్సరంలో ఏర్పడేటువంటి గ్రహణాల సంఖ్య మొత్తం 7 ఉంటాయి. 7 కంటే ఎక్కువ ఏర్పడం. ఆ 7లోని సూర్యగ్రహణాలు 5 ఉండొచ్చు. అంటే సూర్యగ్రహణాల సంఖ్య 5, చంద్రగ్రహణాల సంఖ్య 2 ఉంటాయి. ఇది సీక్వెన్స్. ఒకవేళ అదే 7 గ్రహణాల్లో ఒక్కొక్కసారి 4 ఏమో సూర్యగ్రహణాలు ఉంటాయి, 3 ఏమో చంద్రగ్రహణాలు ఉంటాయి. అలా 3 చంద్రగ్రహణాలు, 4 సూర్యగ్రహణాలు, 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, మొత్తం 7 గ్రహణాలు ఉంటాయి ఈ ఒక సంవత్సర కాలంలోని. ఇలా 7 గ్రహణాలు మాత్రం ఏర్పడతాయి ఒక సంవత్సరంలో. ఇక నెక్స్ట్ ఈ చంద్రగ్రహణం రోజున చంద్రుడు బాగా ఎర్రగా కనిపిస్తాడు. ఇలా చంద్రుడు బాగా ఎర్రగా కనిపించడానికి కారణం ఏంటంటే సూర్యకాంతి అనేది మిగతా రంగుల మీద పడినప్పుడు ఆ రంగులు పరిక్షేపణం అనే దృగ్విషయానికి లోనైన